స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశము దాదాపు అందరూ ఊహించినట్టుగానే హైకోర్టు అయితే జోక్యం చేసుకుంది. మరి వాయిదా వేయాలి, ఆర్డినెన్స్ బిల్లు పెండింగ్లో ఉన్నటువంటి సమయంలో జీవో ఏ విధంగా తీస్తారంటూ క్వశ్చన్ చేసినటువంటి అంశము, ఎన్నికలను వాయిదా వేయండి అంటూ హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అంశం ఇప్పుడు కలకలం లేపుతా ఉంది. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఉప ఎన్నికలకు సంబంధించింది, స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికీ కాంగ్రెస్ తాత్సారం చేస్తూ ఉంది, ఇప్పటికీ పొడిగిస్తూ ఉంది. 2 సంవత్సరాల నుంచి స్థానికంగా పరిపాలన లేక పడక వేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మరీ ఈ సీజన్లో, వానాకాలం సీజన్లో అయితే ఏ గ్రామంలో చూసినా కానీ పారిశుద్ధ్యము లోపించి పాలనా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఎన్నికలు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కీలకమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళింది. ఈ తరుణంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇది అందరూ ఊహించింది. దాదాపు జీవో ద్వారా తీసుకొస్తే 42% రిజర్వేషన్ బీసీలది నిలబడదు, అది జీవో ద్వారా తేవడం వల్ల కోర్టుకు వెళ్తే ఆగిపోతుంది అంటూ ప్రచారం కూడా సాగింది. గతంలో నుంచే నడుస్తూ ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు అదే మొదటికి వచ్చింది. బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎందుకు ఇచ్చారు? నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ప్రకారం విచారిస్తాం. బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా. బీసీ రిజర్వేషన్ పెంపుపై చట్టం ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లిందని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని, అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోండి వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ మాధవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ లాయర్లు చిక్కుడు ప్రభాకర్, మయూర్ రెడ్డిలు వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్లో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని, అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోవాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఒకవేళ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ఆధారంగా విచారిస్తామని స్పష్టం చేసింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం తరపున నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. గెజిట్ చేయకముందుకే పిటిషన్ ఎందుకు వేశారు? ఈ సందర్భంగా పిటిషన్ తరపున లాయర్లు వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్లకు 27 నుంచి 42% పెంచారు. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 60%కి పైగా దాటిందని, ఇది రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50% ఉండాలని, నూతన జీవో వల్ల రిజర్వేషన్ల పరిమితి 67%కి చేరాయని, బీసీ రిజర్వేషన్లు 35% పెంచుతూ 2018లో జీవో ఇచ్చారు. 2018లో ఇచ్చినటువంటి జీవోను ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని వాదించారు. దీనికి బీసీ రిజర్వేషన్ జీవోను గెజిట్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే న్యాయస్థానం ప్రశ్నకు పిటిషనర్ తరపు న్యాయవాది స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో గెజిట్ చేయకముందే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. దీంతో ఏజీ సుదర్శన్ రెడ్డి జోక్యం చేసుకుని బీసీ రిజర్వేషన్ల జీవో గెజిట్ కాకపోవచ్చని తెలిపారు. తమిళనాడులో రిజర్వేషన్లు 69%కి పెంచారు కదా అని కోర్టు ప్రశ్నించగా 9వ షెడ్యూల్ పెట్టి రిజర్వేషన్లు పెంచారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అది సుప్రీంకోర్టు విచారణలో ఉందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక తమిళనాడుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించింది. అక్కడ 69%, 59% రిజర్వేషన్ దాటింది కదా, అక్కడ ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ అమలు చేయొచ్చు కదా అంటే అది సుప్రీంకోర్టులో ఉంది. అది గెజిట్ చేసిన తర్వాతనే దానికి షెడ్యూల్ పెట్టి 9వ షెడ్యూల్ పెట్టి రిజర్వేషన్లు పెంచారని కూడా న్యాయవాది చెప్పినటువంటి అంశం. ఇలాంటి తీర్పు ఉంటే చూపించండి. పంచాయతీరాజ్ చట్టంలో 258A సవరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని, అసెంబ్లీ తీర్మానం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాదులు వినిపించగా, పెండింగ్ లో ఉన్నటువంటి అంశంపై జీవో ఎలా జారీ చేశారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంటే జీవో జారీ చేయవచ్చని ఏజీ తెలిపారు. దీంతో అలా జీవో జారీ చేయవచ్చని తీర్పులు ఉంటే చూపించాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానానికి జీవో విడుదలకు ఎలాంటి సంబంధం లేదని ఏజీ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉంటారా అని స్థానిక ఎన్నికలపై ఎస్ఈసి తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.
ఇంకా దీని మీద స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. మరి ఎన్నికలను వాయిదా వేయండి అంటూ హైకోర్టు అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. మరి కోర్టులు జోక్యం చేసుకోవడం, ఇక్కడ ఆగిపోవడం, ఇవన్నీ కూడా ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయము స్పష్టంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలైతే నిర్వహించాలని ప్రజలంతా అయితే కోరుకుంటా ఉన్నారు.